హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ బూందీ లడ్డు రెసిపీ చూద్దాము. ఆల్రెడీ మనం సంక్రాంతి పండగకి కావాల్సిన పిండి వంటలు, పప్పు చెక్కలు, జంతికలు, బెల్లం గవ్వలు, కజ్జికాయలు, ఇంకా అరిసెలు, ఈ రెసిపీస్ అన్ని చూసాం కదా. ఈరోజు అయితే మనం బూందీ లడ్డు రెసిపీ చూద్దాము. నేను ఎప్పుడు చేసే కొలతల్లో కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ కొలతల్లో లడ్డు చేశాను. ఇలా చేసినా కానీ లడ్డూలు చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. లడ్డు కోసం ఇక్కడ నేను ఒక పెద్ద లోట నిండుగా శనగపిండి తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ లేదంటే డబ్బా కానీ తీసుకుని దాంతో కొలుచుకోవచ్చు. అయితే మనం తీసుకున్న డబ్బా పైనుంచి కింద వరకు ఒకే సైజులో ఉండేలాగా తీసుకుంటే మనకి పంచదార కొలత వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. శనగపిండిని అయితే ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలి. మనకి సన్నటి రవ్వ వస్తుంది, ఆ రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని ఇందులో 2 చిటికెళ్ళ వంట సోడా, బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా ముందే ఎక్కువ వేసుకోవద్దండి, ముందు కొంచెం వేసుకుని కావాలంటే తర్వాత చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వంట సోడా ఎక్కువైంది అనుకోండి మనకి బూందీ రంధ్రాలు పడిపోతుంది. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిలో ఎక్కడా ఉండలేకుండా కొంచెం గరిటె జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత ఒక్క చుక్క పిండి వేసి చూడండి. మీకు బూందీ మనం వేసిన వంట సోడా కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి వేస్తే మనకి చక్కగా పొంగుతూ వచ్చిందంటే వేసిన వంట సోడా కరెక్ట్గా సరిపోయినట్లే. మీకు పొంగకుండా ఫ్లాట్గా వచ్చింది అంటే ఇంకొంచెం వంట సోడా వేసుకోండి. నాకైతే నేను వేసిన వంట సోడా సరిపోయింది. ఇప్పుడు నూనె పైన బూందీ గరిటె పెట్టేసుకుని ఇందులో 2 గరిటెలు పిండి వేసేసి బూందీ వేసేసుకోవాలి. ఈ బూందీ గరిటె నూనెకి కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి. దూరంగా పెట్టేశారంటే బూందీకి తోకలు వచ్చేస్తాయి. బూందీ వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు హైలో ఉండాలి. మరీ హైలో కాదు, మీడియంలో కాదు, మీడియంకి హైకి మధ్యలో పెట్టేసి బూందీ వేసుకుంటే మీకు బూందీ చక్కగా పొంగుతుంది. ఈ నూనెలో వచ్చిన నూనెలు కొంచెం తగ్గిన తర్వాత కలుపుకుంటూ బూందీని వేయించుకోవాలి. ఈ బూందీ ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే వేగిపోతుంది. మరీ క్రిస్పీగా వేయించకూడదు. లడ్డూకి బూందీ మనం చేత్తో నొక్కి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా వేయించేసుకుని వెంటనే నూనెలో నుంచి తీసేసుకోవాలి. బూందీ చూసారా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో కదా. ఎక్సర్సైజ్ డ్రాయింగ్ చేసేసుకుని ఈ బూందీని ఒక గిన్నెలో వేసేసుకుని మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ వైపు వేసేటప్పుడు నూనెని కొంచెం సేపు కాగనిచ్చిన తర్వాత బూందీ వేసుకోవాలి. నూనె సరిగ్గా కాగకుండా బూందీ వేసేసినా కానీ బూందీ సరిగ్గా పొంగదు. బూందీ నూనెను కూడా బాగా పీల్ చేసుకుంటుంది. నూనె అయితే బాగా కాగాలి, కాగిన తర్వాతనే బూందీ వేసుకోవాలి. అలాగే పిండి కూడా మరీ చిక్కగా ఉండకూడదు, కొంచెం పలచగా ఉండాలి. అప్పుడే మనకి బూందీ చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. ఈ బూందీ వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి, త్వరగానే వేగిపోతుంది. ప్రతి వాయ కూడా బూందీ వేగింది లేదో చెక్ చేసుకోవాలి. మనం నొక్కి చూస్తే, చేత్తో నొక్కి చూస్తే పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బూందీ అంతా చేసుకోవాలి. ఈ బూందీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని బూందీ ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకుంటూ ఉండాలి. అలాగే బూందీ గరిటె కూడా ప్రతి వాయికి ఈ ఎక్స్ట్రా పిండి లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. ఈ పిండి ఉండిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాయి వేసేటప్పుడు బూందీకి తోకలు వచ్చేస్తాయి. అందుకని పిండి లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత మనం బూందీ వేసుకోవాలి. గరిటె కూడా చూడండి, ఈ విధంగా రివర్స్లో పెట్టామంటే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పిండిలోకి జారిపోతుంది. ఈ విధంగా మిగతా బూందీ అంతా కూడా చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పాకం కోసం స్టవ్ పైన అడుగు మందం కల్లా వెడల్పాటి గిన్నె పెట్టేసుకుని దీంట్లో 3/4 లోట పంచదార వేసుకోవాలి. శనగపిండి తీసుకున్న లోటతో 3/4 లోట పంచదార వేసుకోవాలి. ఇదివరకైతే నేను 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార వేసేసేదాన్ని. ఈసారి అయితే పంచదార కొంచెం తగ్గించి వేశాను. ఇలా చేసినా కానీ లడ్డూలు చాలా బాగా వచ్చాయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో, టీ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఇంకొక గ్లాస్ పోసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 2 టీ గ్లాసుల నీళ్లు పోసేసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇది లేత తీగ పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ముదిరిపోయిందంటే లడ్డూల పైన పంచదారలాగా కట్టేస్తుంది. పాకం అయితే మనకి లేత తీగ పాకంలాగా రావాలి. చూడండి, ఒక్క లైన్, సింగిల్ లైన్ లేత తీగ పాకంలాగా రావాలి. ఇలా ఉడికించేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డూలకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, ఇంకా ఇందులో కొంచెం చాలా చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం బాగా మెత్తగా నలిపేసి వేసుకోవాలి, పొడి పొడిగా చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డూలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది హారతి ఇచ్చే కర్పూరం కాదండి, తినే కర్పూరం. ఒకసారి అంతా బాగా కలిసిలా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న బూందీ వేసేసుకోవాలి. అయితే బూందీ అంతా వేసేసుకోవద్దు, కొంచెం బూందీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇందులో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసి పాకంలో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఈ జీడిపప్పు, కిస్మిస్ని బూందీ వేయించినప్పుడే ఆ నూనెలో వేయించేసాను. మీరు కావాలంటే జీడిపప్పుని నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు, లేదంటే బూందీ వేసినప్పుడు అదే నూనెలో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోవచ్చు.
పాకంలో ఈ బూందీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే పాకం మీకు పైకి వస్తూ బూందీ చక్కగా కలుస్తుంది. పాకం అయితే కరెక్ట్గా చూసుకోండి, లేత తీగ పాకం రావాలి. ముదిరిపోయింది అనుకోండి పాకం, లడ్డూల పైన పంచదారలాగా కట్టేస్తుంది. బాగా కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం లోపలికి ఇలా నొక్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాము. ఈలోపు పక్కకి తీసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, నేనైతే ఈ చిన్న మిక్సీ జార్ ఉంది కదా, దీంట్లోకి సగం వరకు వచ్చేలాగా బూందీ పక్కకి పెట్టేసుకున్నాను. ఈ బూందీని మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. బూందీ కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. బూందీ చూడండి పాకం అంతా పీల్చేసుకుంది కదా, ఒకసారి కలిపేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల లడ్డూలు చుట్టినప్పుడు మనకి విడిపోకుండా చక్కగా బైండింగ్కి యూజ్ అవుతుంది. కొంచెం అయితే ఇలా పొడి వేసుకుంటే లడ్డూలు చక్కగా వస్తాయి. పొడి వేసాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తుంది. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి బూందీలో జ్యూస్ ఉంటుంది కదా, బాగా పీల్చుకున్న జ్యూస్ అదంతా కూడా బయటకు వస్తుంది. లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసేసుకోవాలి. మీకు లడ్డు ఏ సైజుకి కావాలో దానికి తగ్గట్టుగా బూందీ తీసుకుని లడ్డూలు చేసేసుకోండి. చూడండి చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. పంచదార కొంచెం తగ్గించి వేసాను కదా, లడ్డూలు ఎలా వస్తాయి అనుకుంటూ చేశాను. పంచదార తగ్గించి వేసినా కానీ లడ్డూలు బాగా వచ్చాయండి. నాకు కమెంట్స్లో ఇదివరకు లడ్డూ రెసిపీస్కి చాలామంది కమెంట్ చేశారు, పంచదార కొంచెం తగ్గించి వేసినా కానీ లడ్డూలు బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి అని. సో అందుకని నేను ఒకసారి ట్రై చేసి చూశాను, బాగా వచ్చాయండి. పంచదార తగ్గించి వేసినా కానీ లడ్డూలు బాగా వచ్చాయి. ఒకసారి అయితే ఈ కొలతలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చివరి లడ్డు వరకు కూడా చక్కగా వచ్చింది. మరి మీరు కూడా ఈ పండగకి లడ్డూలు ట్రై చేయాలనుకుంటే ఈ కొలతలో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.